ఇవాళ మన సోకాల్ సోషల్ మీడియాలో జర్నలిస్టుల ముసుగులు, వీళ్ళ నిక్కచ్చి నిప్పు బిల్డప్లు చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది. పతివ్రత పత్తిసేలోకి వెళ్తే విడిసిన పువ్వు ముడుసుకుందంట. సరిగ్గా ఇదే. ఒక సొంత ఛానల్, చేతిలో మైకు, కెమెరా ముందుకొచ్చి నిలబడితే చాలు వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు. ఎవరు లేపకపోతే వీళ్లకు వీళ్ళే లేపుకోవాలి, వీళ్లకు వీళ్ళే ఎలివేషన్లు ఇచ్చుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళ మీద బురద చల్లడం, దాన్ని సమాజ ఉద్ధరణ అని రంగు పూయడం. పైసల కోసం ఎలాంటి నీచానికైనా దిగజారిపోయే ఈ దగాకోరులకు, బజారున పడ్డ బాపతకు తేడా ఏముంది అసలు? వీళ్ళ దందాలు, వీళ్ళ ఛానళ్లలో జరిగే వ్యక్తిగత విమర్శలు చూస్తుంటే నాకు దృశ్యం గుర్తొస్తుంది. గుడిమెట్ల దగ్గర బిచ్చగాళ్ళు, రే ఈ ప్లేస్ నాది, ఇక్కడ నేనే అడుక్కోవాలి అని కొట్టుకున్నట్టు. పంచాయతీ మంచినీళ్ల పంపు దగ్గర ఈ బింద నేను ముందే పెట్టా, నీ చెంబు పక్కకు తీ అని జుట్లు పట్టుకుని కొట్టుకునే టైప్ వీళ్ళు. ఆడియన్స్ కి రోత పుట్టించే ఎలివేషన్లు. నా ఛానల్ నెంబర్ 1, రెస్ట్ ఆల్ నథింగ్ అంటారు. దమ్మున్న ఛానల్ దుమ్ము రేపే న్యూస్. ఏంటో వీళ్ళ పైత్యం. ఒకరైతే దొంగ అంటారు, ఇంకొకరైతే లంగా అంటారు. సరే, ఇద్దరు మాటలు నిజమే, ఇద్దరు దొంగలే, ఇద్దరు లంగాలే. ఎవరికైనా నమ్మకం లేకపోతే వీళ్ళ కౌంటర్ వీడియోలు చూడండి. ఒకరి అసలు రంగు ఇంకొకరు ఊడదీసి మరీ మార్కెట్లో పెడతారు. ఒకరేమో వీడియో పెడతారు, ఆ రాత్రి ఆ హోటల్ గదిలో ఆ కవర్ తీసుకోలేదా, ఆ గిఫ్ట్ ప్యాకెట్ అందుకోలేదా అని. వెంటనే ఇంకొకరు కౌంటర్ వీడియో పెడతారు, ఆ రోజు ఆ ఆఫీస్ వెనుక ఎంత నొక్కారో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని. నువ్వప్పుడు ఆ థంబ్ పెట్టలేదా, ఎంత తీసుకున్నా, అబ్బబ్బబ్బబ్బా, ఏం పతివ్రత, ఏం నిబద్ధత. పైకి మాత్రం ప్రజా సమస్యల మీద పోరాటం, లోపల మాత్రం రేట్ ఎంత అని బేరసారాలు. డబ్బు ముట్టిందా, శత్రువు కూడా శ్రీరామచంద్రుడు అయిపోతారు. డబ్బు ముట్టలేదా, హరిశ్చంద్రుడికి కూడా క్రిమినల్ రంగు పూసేస్తారు. వ్యక్తిగత కక్షలు, వ్యక్తిత్వ హననాలు ఇవాళ మీడియా పేరుతో జరుగుతున్న అతిపెద్ద దందా ఇది. వీళ్ళకి అసలు మనస్సాక్షి అనేదే ఉండదా అని జనాలు ముక్కున వేలేసుకుంటారు. ఉంటుంది, కాకపోతే ఆ మనస్సాక్షికి వీళ్ళు ఇచ్చుకునే సమాధానం ఏంటో తెలుసా? ఏం చేస్తాం, మనం కాకపోతే ఇంకొకరు నొక్కుతారు, ఆ నొక్కేదేదో మనమే నొక్కేద్దాం. వా, ఎంత అద్భుతమైన లాజిక్. ఛానళ్లలో గంటల తరబడి డిబేట్లు, వీళ్ళు క్రియేట్ చేసే మైండ్ గేమ్ నరేటివ్లు. భాష చూస్తే పాలిష్డ్గా ఉంటుంది, మాట్లాడే మాటలు సూక్తుల్లా ఉంటాయి, కానీ లోపల జరిగేది పక్కా మానసిక వ్యభిచారం. సమాజంలో విషయం నింపి వ్యూస్ తెచ్చుకుని డబ్బులు లెక్క పెట్టుకునే నీచమైన మనస్తత్వం. ప్రజల కోసం నిలబడ్డ నిక్కచ్చి అయిన నిప్పు అని బిల్డప్ ఇచ్చే ఈ బాపత వేషగాలను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కడుపులో తిప్పేలా వీళ్ళు చేసే కూతలకు, రాసే తమ్నైళ్లకు రోత పుడుతుంది. డబ్బుల కోసం, ప్యాకేజీల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే ఈ పిశాచాల మాయలో పడకండి. మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ కాదు, నిప్పు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ నిజాయితీ పరులు కారు. ఈ డ్రామా కంపెనీల ముసుగులు త్వరలోనే ఊడిపోతాయి. ఇది ఇవాల్టి సోషల్ మీడియాలో నిప్పుల నగ్న స్వరూపం.